హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నాయకీస్ కిచెన్లో రెసిపీ వచ్చేసి మిర్చి కసాలనండి. మీరు పలావ్ చేసుకోండి, జీరా రైస్ చేసుకోండి, ఎలాంటి ఫ్లేవర్డ్ రైసెస్లో కన్నా సూపర్ సైడ్ డిష్ అండి. ఈ మిర్చి కసాలం టేస్ట్ బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది, త్వరగా అయిపోతుందండి. సో దాని తయారీ విధానానికి వచ్చేస్తే ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 స్పూన్స్ పల్లీలు వేసుకోండి. అవి కొద్దిగా దోరగా వేగిన తర్వాతే మిగతా అవన్నీ వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత నేను ఒక స్పూను ఎండు కొబ్బరి, అలాగే ఒక స్పూన్ ధనియాలు, తర్వాత జీలకర్ర వేసి కొద్దిగా దూరగా వేయించుకుంటున్నాను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని. తర్వాత ఇవన్నీ వేగాయి ఇంకా దింపేస్తాము అప్పుడే ఒక నుంచి 2 స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకొని అవి కూడా చిటపటం అన్నాక అప్పుడు తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. అవి చల్లారాలి. ఈ చల్లారేలోపు మనము బాణలు పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకొని తర్వాత ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోని ఒక చిన్న అల్లం ముక్క, ఒక 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అవి కూడా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని అవి కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని, అలాగే ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసి ముద్దలాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఒక కడాయి పెట్టుకొని అందులోకి తగినంత నూనె వేసుకోవాలి. ఒక 1 స్పూన్ వేసుకోండి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఉన్నాయి కదా, నేను ఒక 2 ఏమో బజ్జీ మిర్చి తీసుకున్నాను, ఒక 3 ఏమో నార్మల్ మిర్చి తీసుకొని మధ్యకి కట్ చేసి అవి కూడా కొద్దిగా లో ఫ్లేమ్లో వేయించుకొని పక్కన పెట్టుకోండి. అవి వేగి పక్కన పెట్టుకున్న తర్వాత కడాయిలో మళ్ళీ కొద్దిగా తగినంత నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోండి. అందులోకి చిటికెడు పసుపు, కారం, కొద్దిగా ఉప్పు మీ రుచికి తగినంత వేసుకోండి. ఇవి నూనెలో ఉన్నప్పుడే వేసుకుంటే సాలన్ అనేది మంచి కలర్ వస్తుంది, అందుకని ఆయిల్లోనే వేసేసాను. అవి వేగాయి, కొద్దిగా ఫ్రైడ్ అయ్యాయి, ఎందుకంటే ఆనియన్స్ కొద్దిగా ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లి, నువ్వులు, అవన్నీ ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసి ఒక్కసారి కలిపాక జార్లో కొద్దిగా వాటర్ పోసి మిక్స్ చేసుకొని అది కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఎందుకంటే ఉండలు లేకుండా కొంచెం థిక్నెస్ అనేది ఉంటుంది కదా పల్లీలు, నువ్వులు కాబట్టి. సో ఆ థిక్నెస్ కోసం అని కొద్దిగా వాటర్ పోసి మనము కలుపుకున్న తర్వాత మీకు ఒక 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసాను. ఇది మాత్రం ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసేయచ్చు. తర్వాత కొద్దిగా ఉడుకు పట్టి బబుల్స్ వచ్చే టైంలో కొద్దిగా చింతపండు రసం కూడా వేయండి. కారం బ్యాలెన్స్ అవ్వాలి. కంపల్సరీ చింతపండు రసం వేసి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఎందుకంటే లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే మనకి ఆ ఫ్లేవర్స్ అన్నీ బయటికి వస్తాయి, అలాగే ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో ఇది కొద్దిగా తక్కువ క్వాంటిటీ కాబట్టి నాకు 8 నుంచి 10 మినిట్స్ దాకా పట్టింది. హోటల్స్లో అయితే చాలా పెద్దవి ఎక్కువగా చేస్తారు కాబట్టి వాళ్ళైతే అవర్స్ వదిలేస్తారటండి. మినిమం 1 అవర్ దాకా వాళ్ళు లో ఫ్లేమ్లో కుక్ చేస్తారు. ఇంతేనండి, మంచిగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మనం కుక్ చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవడమే. అంతే, చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలాంటి వాటిల్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. నేను ఇంట్లో ఈరోజు బగారా రైస్ చేశాను, సో అందులోకి ఈ మిర్చి కసాలం చేశాను. ఒకసారి నేను మీకు తినేసి ఎలా వచ్చింది అన్నది కూడా టేస్ట్ చేసి చెప్పేస్తాను, చూసేయండి. సో సూపర్గా ఉందండి. మీకు కనుక ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.